జై శ్రీమన్నారాయణ ఆండాళ్ దివ్య తిరువళిகளே శరణం. ఈరోజు పాసురం 16. ఈ పాసురంలో ఆచార్య సన్నిధానానికి తీసుకువెళుతూ ఆచార్యుల యొక్క గొప్పతనాన్ని మనకి తెలియజేస్తుంది ఆండాళ్ తల్లి. நாயகனாயனின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே, கொடி தோன்றும் தோரணவாசல் காப்பானே, மணிக்கதவம் தாழ்த்திரவாய் ஆயிரம் சிறுமியரோமுக்கு அரைப்பறை மாயன் மணிவண்ணன் நின்னலேவாய் நேரிந்தான் தூயோமாய் வந்தோம் துயிலெழப்பாடுவான் வாயால் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா నీ నేస నిలై కదవం నీకే లోరింబావాయ్. పాలకుల్ని వీళ్ళు ప్రార్థిస్తూ నాయకనాయనింద్ర నందగోపనుడయా, వీళ్ళకి నాయకుడైనటువంటి ఆ నందగోపుని యొక్క నందగోపనుడయా కోయిల్ కాపానే. కోయిల్ అంటే ఆలయము అని మనం అర్థం చెప్తాం. భవనం అన్నమాట. వారు నివసించి ఉండేటటువంటి భవన నిర్మాణానికి ముందు ఉన్నటువంటి ఆ ప్రాకారానికి ముందు ఉన్నటువంటి ద్వారం దగ్గర ద్వారపాలకుల్ని వీళ్ళు అంటున్నారు అనమాట. కోయిల్ కాపానే, స్వామి మీరు అనుగ్రహించండి, మీరు అనుగ్రహిస్తే మేము లోపలికి వెళ్తాం. కొడి తోండ్రుం తోరణవాసల్ కాపానే, 5 ప్రాకారాలుగా ఉంది అనుకున్నారు కదా. తర్వాత కొడి తోండ్రుం, కొడి అంటే ధ్వజం, ముందుగా ఉన్నటువంటి ఆర్చి అంటాం కదా, ఆ ద్వారం దగ్గర గుమ్మం దగ్గర కాపలాగా ఉన్నటువంటి వారిని సేవిస్తూ కొడి తోండ్రుం తోరణవాసల్ కాపానే, మణిమయంగా తోరణాలతోటి భాసిల్లుతున్నటువంటి అక్కడికి వెళ్ళి కోయిల్ కాపానే వాసల్ కాపానే అని వాళ్ళని స్తుతిస్తూ, మీరు అయ్యా మమ్మల్ని లోపలికి పంపించవలసింది. మణికదవం తాళ్తిరవాయ్, మణులతో పొదగబడినటువంటి ఆ అడ్డగడియని తీసి మమ్మల్ని లోపలికి అనుగ్రహించవలసింది అని వీళ్ళు ప్రార్థిస్తున్నారనమాట. అయితే మరి ఎవరు పడితే వాళ్ళు లోపలికి రావటానికి కుదరదు. ఎందుకు వచ్చారు మీరు, ఎవరు అని అంటే ఆయురు సిరుమియరో ముక్కు అంటున్నారు. మేము గోప పిల్లలము, ఆడపిల్లలము, చిన్నపిల్లలము కాబట్టి మమ్మల్ని అనుగ్రహించవలసింది. మాకు ఏ అభంశువం తెలియదు, మాకు నిన్ననే మాట ఇచ్చి ఉన్నాడు. అరై పరై మాయన్ మణివಣ್ಣన్ నిన్నలేవాయి నేరిందాన్, మాకు పరై అనేటటువంటి వాద్యాన్ని ఇస్తానని ఆ కృష్ణ పరమాత్మ నిన్ననే మాకు మాట ఇచ్చాడు. మాయన్ మణివಣ್ಣన్, నీలమేఘఛాయుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ మాట ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మమ్మల్ని అనుగ్రహించి లోపలికి పంపించవలసింది అని ప్రార్థిస్తున్నారు.